ఆదికాండం 2వ అధ్యాయం యొక్క సారాంశం. బైబిల్లోని మొదటి గ్రంథమైన ఆదికాండం 2వ అధ్యాయం సృష్టి క్రమమును, దేవుడు మానవులను ఎంతో ప్రేమతో సృజించి వారికిచ్చిన బాధ్యతలను వివరిస్తుంది. విశ్రాంతి దినము సబ్బాతు. దేవుడు తన సృష్టి కార్యాచరణను 6 దినములలో ముగించి 7వ దినమున తన సమస్త కార్యముల నుండి విశ్రమించాడు. ఆ 7వ దినమును ఆయన పరిశుద్ధపరిచాడు. ఆదాము సృష్టి. దేవుడు నేలమట్టితో నరుని అనగా ఆదామును రూపించి అతని నాసికారంధ్రములలో జీవవాయువును అనగా శ్వాసను ఊదగా అతడు జీవము గలవాడయ్యాడు. ఏదెను తోట. మానవుని కొరకు దేవుడు తూర్పున ఏదెను తోటను నాటి రకరకాల అందమైన ఆహారమిచ్చే చెట్లను మరియు జీవవృక్షమును, మంచి చెడులు తెలివినిచ్చు వృక్షమును అందులో ఉంచాడు. మొదటి ఆజ్ఞ. ఏదెను తోటను కాపాడటానికి ఆదామును అక్కడ ఉంచి తోటలోని ప్రతి చెట్టు ఫలములను తినవచ్చును గాని మంచి చెడులు తెలివినిచ్చు వృక్షము యొక్క ఫలములను మాత్రం తినవద్దని దేవుడు ఆజ్ఞాపించాడు. హవ్వ సృష్టి. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని దేవుడు తలంచి ఆదాముకు గాఢ నిద్రను కలుగజేసి అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి స్త్రీని అనగా హవ్వను నిర్మించి అతనికి భార్యగా ఇచ్చాడు. అధ్యాయం యొక్క ముగింపు. ఈ అధ్యాయం దేవుని పరిపూర్ణమైన ప్రేమను, మానవ జీవితానికి ఆయన ఏర్పాటు చేసిన పవిత్రమైన వివాహ వ్యవస్థను తెలియజేస్తుంది.